మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేటు పాఠశాలల విద్యాసంస్థల బంద్లో భాగంగా తొర్రూరు నిరసన ర్యాలీ చేపట్టిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై విద్యార్థి సంఘాల దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు. మిత్రులారా, మీకు వరంగల్లో నిన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒక విద్యార్థి సంఘం నాయకుడు వచ్చి చందాల రూపంగా చందాలు అడుక్కుంటూ డిస్కషన్ జరిగే సమయంలో ఆయన సమన్వయం కోల్పోయి ఆ కరెస్పాండెంట్ మిత్రుడిని చెంప మీద కొట్టడం జరిగింది. ఇది చాలా విచారించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి పనిని ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి, భావి భారత పౌరులను తయారు చేయడానికి, ఉత్తమమైన నాయకులను తయారు చేయడానికి, విద్యావంతులను తయారు చేయడానికి, ఎన్నో రకాల ఆఫీసర్లను తయారు చేయడానికి మీకు కృషి చేస్తున్నటువంటి మా పైన ఇలాంటి అమానుష దాడులని మేము ఖండిస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాలని, దీనికి ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, మీ యొక్క పత్రికా విలేకరులు కావచ్చు, మీరందరూ కూడా మాకు సంఘీభావం తెలిపి మాకు సహకరించాల్సి కోరుతున్నాం. మేము కూడా మేముగా స్వయంగా బతుకుతూ ఇతరులను బతికించే పరిస్థితున్నాం. ఎందుకంటే మేము బడ్జెట్ స్కూల్స్వి, కార్పొరేట్ స్థాయి కాదు మాకు. మీరు ఎంత ఫీజు చెల్లించినప్పటికీ మేము కొంత సమన్వయంతో మంచి చెడు రెండింటిని కూడా ఆలోచిస్తూ మేము ముందుకు పోతున్నాం. అలాంటి మా పైన ఇంకొకసారి కనుక ఇలాంటి సంఘటన జరిగితే మాత్రం మేము కూడా మేము దేనికైనా సిద్ధంగా మేము ఉన్నాం. ఎందుకంటే మేము ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మీలాగా మేము ముందుకు వచ్చి అది అరాచకానికి ముందుకు పోము. కానీ ఈ రకంగా చూస్తే చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. కాబట్టి మీరు ఇకనైనా ఇట్లాంటి దాడులను ఆపకుంటే ఈ చందాల రూపంగా మాపై విసిగించకుండా ఉండాలని కోరుతూ మీ అందరూ కూడా మాకు సహకరించవలసిగా కోరుతున్నాం. పత్రికా విలేకరులకు ప్లస్ మా స్కూల్ యాజమాన్యం, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరఫున మేము చేస్తున్న సిస్టాన్ని, అంటే విద్యార్థులను తయారు చేస్తున్న విద్యార్థులను సమాజ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క అడుగును దీర్ఘంగా దూరదృష్టితో ఆలోచించి మీరు కూడా మీ పత్రికా విలేకరులకు కూడా, పిల్లలకు కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ, మేము విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు అన్నిటినీ అందరూ మాకు ప్రేరేపిస్తున్నప్పటికీ కష్టసుఖాలను భరిస్తూ చిన్న విలేజ్లలో స్కూల్స్ను పెట్టి దాన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ మాకు అందరికీ అంటే వ్యక్తిగతంగా మేము ఉద్యోగాన్ని పొందుకున్నట్టే భావిస్తూ నిత్యం పనిచేస్తూ, ప్లస్ ఇక్కడ పనిచేస్తున్న వ్యాపారస్తులకు లెక్క కాకుండా మేము వ్యవస్థను నడుపుకుంటూ ముందుకు పోతున్నాం. ఒక్కొక్క విద్యాసంస్థలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 100 కుటుంబాలు పైచిలకు మమ్మల్ని, అంటే మేము వాళ్ళని భరిస్తూ వాళ్ళ కుటుంబాలకు చేతుడు వాదుడుగా ఉంటున్నందుకు మీ నిర్ణయాన్ని, పత్రికా విలేకరులు ఎస్పెషల్గా మీ నిర్ణయాన్ని సమాజ దృష్టికి తీసుకుపోతారని ఆశిస్తూ. ఏదైనా ప్రైవేట్ స్కూల్ అంటే మేము ప్రైవేట్ కరెస్పాండెంట్ పొద్దున్న లేస్తే కత్తి మీద సాము లెక్క విద్యా సంస్థలు నడుపుతున్నాం. విద్యార్థి సంఘాల మధ్యలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మధ్యలో కానీ కరెస్పాండెంట్ కోఆర్డినేషన్తోనే ఇన్ని సంస్థలు నడుపుతున్నాం. చందాలు వసూలు అనేటివి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకోవడం తప్పులేదు, విద్యార్థుల సమస్యల మీద డిస్కస్ చేయడం తప్పులేదు. కానీ ఒక కరెస్పాండెంట్ మీద దాడి చేయడం అనేది ఇది అమానుషమైన చర్య. దీన్ని తొర్రూరు మండల శాఖ తరఫున పూర్తి స్థాయిలో దాన్ని మనకు భౌతిక దాడిని పూర్తిగా ఖండిస్తూ దీని నిరసన ర్యాలీలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వరంగల్ ధర్నాకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరెస్పాండెంట్ మొత్తం కూడా వరంగల్ కలెక్టరేట్ ధర్నాకు పోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఈ విషయాన్ని ప్రజలకి, పత్రికా విలేకరులకు అందరికీ విషయం తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం.